ఎప్పుడైనా మ్యాగీ మిల్క్ షేక్, కాకరకాయ స్వీట్, పోనీ ఐస్ క్రీమ్ బిర్యానీ టేస్ట్ చేశారా? ఇది వింటుంటే పాత మూవీలో శ్రీలక్ష్మి గారు చెప్పిన కామెడీ డైలాగ్ గుర్తొస్తుంది కదా. బంగాళా భౌభౌ అరటిపండు లంబా లంబాని దీని పేరు పెట్టాను. ఇలా అప్పట్లో అది జస్ట్ కామెడీ, కానీ ఇప్పుడు నిజంగా ట్రై చేస్తున్నారు. ఏం చేద్దాం, ఇదంతా ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ మహిమ. రీసెంట్గా కాకినాడ జిల్లాలో ఒక ఫ్యామిలీ సోషల్ మీడియాలో చూసి ఒక డిష్ ట్రై చేశారు. అన్ని ఆకుకూరల్లాగే అది కూడా హెల్దీ అనుకుని ఉమ్మెత్త ఆకులు, పువ్వులతో కూర వండుకొని తినేశారు. రిజల్ట్, 4 అన్కాన్షియస్ అయ్యారు. అదృష్టం బాగుండి హాస్పిటల్కి టైంకి తీసుకెళ్లారు కాబట్టి బతికి బయటపడ్డారు. అసలు వ్యూస్ పెంచుకోవాలనే ఆరాటంతో కొంతమంది క్రియేటర్స్ పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేస్తున్నారు. మీరు ఇది తినగలరా, మీరు ఇది ట్రై చేశారా అంటూ కొత్త కొత్త ఛాలెంజెస్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ మధ్య ఐస్ క్రీమ్ దోశ, చాక్లెట్ దోశ, ఫాంటా ఎగ్, నూడిల్స్ మిల్క్ షేక్, ఫ్రైడ్ ఐస్ క్రీమ్, ఇలా డిఫరెంట్ కాంబినేషన్స్ ఆఫ్ ఫుడ్ ట్రెండ్ నడుస్తుంది కదా. బట్ ఈ హార్మ్ఫుల్ ఫుడ్ కాంబినేషన్స్ వల్ల బాడీకి ఎంత డేంజరో తెలుసా? డాక్టర్స్ చెప్పేది ఏంటంటే, మన బాడీ కొన్ని కాంబినేషన్స్ని డైజెస్ట్ చేయడానికి డిజైన్ అవ్వలేదంట. అంటే ప్రోటీన్ని సాఫ్ట్ డ్రింక్స్లో ఉండే యాసిడ్స్తో కలిపిన, మిల్క్ అండ్ ఐస్ క్రీమ్ని స్పైసీ ప్రిజర్వేటివ్స్ ఉన్న నూడిల్స్తో కలిపిన, ఎక్సెస్ షుగర్, ఆయిల్, సాల్ట్ అన్నీ ఒకేసారి బాడీలోకి వెళ్ళిన గ్యాస్, యాసిడిటీ, వామిటింగ్, ఇండైజెషన్ నుంచి స్టార్ట్ అయ్యి కొన్ని కేసెస్లో ఫుడ్ పాయిజనింగ్ వరకు వెళ్ళొచ్చు. సో వ్యూస్ అండ్ లైక్స్ కోసం ఇలాంటి హార్మ్ఫుల్ ఫుడ్ కాంబినేషన్స్ ట్రై చేయకండి. ఈట్ హెల్దీ, స్టే హెల్దీ.